సార్ మీరు అబ్బా టీవీ ఎందుకు స్టార్ట్ చేసినారు సార్? ఇది మంచి ప్రశ్న. అబ్బా టీవీ అనేది బై బర్త్ పుట్టింది, దాని పాటు కదా పుట్టింది. సో నేనేం అనుకోలేదు యాక్చువల్. చెప్పాను నాకు మెడిటేషన్ గురించి చెప్పాలి ప్రజలకంటే హ్యూమరస్ వేలో వెళ్ళాను. సో హ్యూమరస్ వేలో వెళ్ళి అట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ నువ్వు దారిలో పోతున్నావు, ఇప్పుడు చేపను పట్టుకోవాలంటే ఏరేయాలా, దాన్ని అటు సైడ్ వచ్చేటట్టు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అటు సైడ్ రావాలంటే ఫస్ట్ నేను వాళ్ళకి తెలియాలి. సో నా అట్రాక్టివ్ ఫీల్తో మిమ్మల్ని నవ్విస్తాను, తర్వాత మెడిటేషన్ గురించి చెప్తా, నవ్విస్తాను మెడిటేషన్ గురించి చెప్తా. సో అట్లా చెప్పుకుంటూ మెల్లగా హ్యూమర్ ఎక్కువైపోయి, సో మనకంటూ ఒక పార్టీ ఉండాలి సొంతంగా, పొలిటికల్ పార్టీ అని ఆహా పార్టీ అనేది పెట్టాం, ఆల్ హ్యాపీస్ పార్టీ. సో పెట్టి దాని గురించి బనానా పెట్టినారు కదా సార్? బనానా పెట్టిన. సో ఇట్లుంటుంది బనానా కూడా. సో ఆహా పార్టీ అని పెట్టి దాన్ని బాగా ప్రచారం చేసినాం. 2018లో నరేంద్ర మోడీ గారితో వాళ్ళతో ఇంత కంపెనీ కూడా జరిగింది. ఆర్టిఫిషియల్ బొమ్మలని క్రియేట్ చేసి పెట్టిన తర్వాత మనకంటూ ఇప్పుడు అందరికీ అన్ని పార్టీలకు సొంతంగా ఛానల్స్ ఉన్నాయి, మనకు కూడా సొంత ఛానల్ ఒకటి ఉండాలని సాక్షి టీవీ, ఈటీవీ లాగా మనం కూడా అబ్బా టీవీ అని ఒకటి పెట్టుకున్నాం. సో అబ్బా టీవీ వీడియోల పరంగా తర్వాత పెరిగిపోయి దూసుకెళ్ళిపోయింది. అది అట్లా అరిగిపోయింది సార్ అది. సో ఇప్పుడు కూడా అబ్బా టీవీ అనేది ఏంది అసలు ఆ పదం ఏందో నాకు కూడా అర్థం కాదు, జనాలకు అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. అబ్బా టీవీ ఏంటండి అసలు, ఎట్ల నుంచి వచ్చింది, వాట్ ఈస్ దిస్ అబ్బా టీవీ అంటుంటారు. సో హ్యూమరస్ వే, బట్ దాని నుంచి నాకు వచ్చిన బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో నవ్వుతూ ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. స్పిరిచువాలిటీలోకి ఒక మనిషి స్పిరిచువల్గా ఎదగడానికి కూడా నవ్వు చాలా ఉపయోగమైంది, అది నేను చెప్తున్నా. సో ఆత్మ వికసిస్తుందంటే ఫస్ట్ సైన్ చిరునవ్వు. ఏ దేవుడు కూడా సీరియస్ కూర్చోడు, చిరునవ్వుతూ ఉంటాడు. చిరునవ్వుతూ ఉన్నాడంటే ఆత్మ వికాసం జరుగుతుందని, లేదంటే నెగిటివిటీలో ఉన్నావు, నవ్వలేకపోతున్నావు అంటే నీ సోల్ నువ్వే కిల్ చేస్తున్నావు అని. అట్లాంటి లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ వచ్చామన్నమాట. సో అబ్బా టీవీ హెల్ప్డ్ మీ అలాట్. ఆ రకంగా వచ్చింది అది. అదే దాని పాటుకు అదే పుట్టింది. 2018 ఫిబ్రవరి 18వ తేదీ దాని బర్త్ ప్లేస్, బర్త్ టైం. సో ఫేస్బుక్లో పుట్టింది అది. అంటే నేనేమనుకున్నా అంటే అబ్బా టీవీ అంటే అబ్బా అనే దానికి ఏమన్నా ఆ వర్డ్కి ఏమన్నా మ్యాటర్ ఉందో అంటే అంటే అందరూ మనం చూసి అబ్బా అనాలని, అందరూ మనం చూసి అబ్బా అనాలని చెప్పి అబ్బా టీవీ అని పెట్టినాం అనమాట. ఆహా పార్టీ అంటేనే అబ్బా టీవీ అని అట్లా అనాలని అట్లా.